ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా రాయపాటి శైలజ మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం పదవి బాధ్యతలను స్వీకరించారు. ముందుగా వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి పదవి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ మాట్లాడుతూ మహిళా సాధికారత ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని తెలిపారు. రాష్ట్రంలోని ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా వారి హక్కులను కాలరాసేందుకు ప్రయత్నించిన కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. గత 5 ఏళ్లలో మహిళా కమిషన్లో ఫిర్యాదులను పట్టించుకోలేదని, పాత ఫిర్యాదుల దుమ్ము దులిపి ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని హామీనిచ్చారు. అవసరమైతే జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా మహిళలపై అసభ్య పోస్టులు పెడుతున్నారని, వారు తమ తీరు మార్చుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని రాయపాటి శైలజ హెచ్చరించారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే మహిళల పట్ల గౌరవం పెంచేలా అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు. దీంతో ఖచ్చితంగా సమాజంలో మార్పు తీసుకురావచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని, సమాచారం మాకు అందిన వెంటనే పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. ఫిర్యాదుల కోసం తమ శాఖ ఆధ్వర్యంలో ఒక వెబ్సైట్ రూపొందించనున్నామన్నారు. ఈ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు చేయడంతో పాటు తమ ఫిర్యాదు ఏ దిశలో ఉందో కూడా తెలుసుకునే ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్కు పూర్వ వైభవం తీసుకువస్తామని పేర్కొన్నారు. తమపై నమ్మకం ఈ పదవిని ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ మరియు వివిధ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన రాయపాటి శైలజను రాష్ట్ర మహిళా కమిషన్ సెక్రటరీ వి వసంతబాల, సెక్షన్ ఆఫీసర్స్ శైలజ, సంధ్య, సూపరింటెండెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారాల వ్యవస్థ PGRS కార్యక్రమంకు విచ్చేసిన ప్రజల వద్ద ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను చట్ట పరిధిలో తగిన పరిష్కారం చూపిస్తామని భరోసానిచ్చిన గుంటూరు జిల్లా పోలీసు అధికార యంత్రాంగం. జిల్లా నలుమూల నుండి విచ్చేసిన ప్రజలతో పోలీసు అధికారులు ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలను జారీ చేశారు. అదనపు ఎస్పీ క్రైమ్స్ కె సుప్రజ మహిళా ఫిర్యాదుదారుల వద్ద నేరుగా వెళ్లి వారి ఫిర్యాదులు స్వీకరించారు. తగు న్యాయం జరిగేలా చూస్తానని హామీనిచ్చారు. పోలీసు సిబ్బంది PGRS కి వచ్చిన ఫిర్యాదుదారులకు వారి ఫిర్యాదులను రాయడంతో సహకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ జీవి రమణమూర్తి గారు, అదనపు ఎస్పీ క్రైమ్ శ్రీమతి కె సుప్రజ, ట్రాఫిక్ DSP రమేష్, మహిళా పోలీసు స్టేషన్ DSP శ్రీనివాసరెడ్డి, CCS శివాజీ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 5వ తారీఖు మా పాప చనిపోయిందండి. పేరు లాస్య, 16 ఏళ్ళు. దానికి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది. 7వ తారీఖు నుంచి జ్వరంగా ఉంది. 2 రోజులు జ్వరంలో ఉంది. దానికి ఏదో మెడిసిన్ వేస్తున్నాను జ్వరంగా ఉందని చేస్తుంటే 9వ తారీఖు తెల్లారుజామున 3ంటికి ఫిట్స్ లాగా వచ్చింది నిద్రలో. దానికి మేమందరం ఒకసారి పడుకుంటాం. వెంటనే లేచి లలిత హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తెల్లారుజామున 3ంటికి తీసుకెళ్తే వాళ్ళు అక్కడ టెస్టులు చేశారు. అక్కడ ఉన్న డాక్టర్, నైట్ డ్యూటీ డాక్టర్లు మెడిసిన్ వాడారు. వాడిన తర్వాత 2 గంటల తర్వాత లలిత సూపర్ స్పెషాలిటీ గణేష్ మహల్ పక్కన ఉన్నదానికి పంపించారు. పంపిస్తే అక్కడ డాక్టర్లు చూసి ఒక 3-4 రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుందండి, సెట్ అయితే అన్నారు. సరేనండి అని చెప్పాను. తర్వాత అంత సీరియస్లో ఉందనే విషయం మాకు తెలియదు. 11ంటికి డాక్టర్ లలిత గారు వచ్చారు. వచ్చి చూసి 48 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు. అక్కడ నేను అడిగాను, 48 అవర్స్ ఏంటంటే అందరికీ అలా చెప్తారు, మీరేం భయపడద్దండి అన్నారు. తర్వాత మెడిసిన్స్, టెస్టులు అవన్నీ వాడుతున్నారు. వాడిన తర్వాత రోజు మళ్ళీ మధ్యాహ్నం వచ్చి చూసి మేము చేయాల్సిందంత చేసామంటే ఇంకా ఆ దేవుడే మీ పిల్లలను కాపాడాలన్నారు. అంటే నేను వెంటనే భయపడిపోయాను. అసలు బతికుందా లేదా చెప్పండి, నిజమంటే బతికే ఉందన్నారు. అంటే తర్వాత రిపోర్ట్స్ అన్నీ తీసుకొని నా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి పంపిస్తే ఇలాంటి లక్షణాలతో ఉన్న చాలామందిని సికింద్రాబాద్ కిమ్స్లో క్యూర్ చేశారని తెలిసింది. ఇంకా వెంటనే అక్కడికి షిఫ్ట్ చేద్దామని రెడీ అయ్యి నేను డబ్బులు అవన్నీ అరేంజ్ చేసుకొని ఫ్రెండ్స్ని అడిగి ఒక 2 అవర్స్, అంటే వాళ్ళు 2ంటికి చెప్పారు, నేను 4:30కి డిశ్చార్జ్ చేయమని అడిగాను. అడిగితే 4:30కి డిశ్చార్జ్ చేయమంటే వాళ్ళు నైట్ 9:30కి డిశ్చార్జ్ చేశారండి. 5 అవర్స్ లేట్ చేశారు. మేము పాపని అంబులెన్స్, డాక్టర్ని తీసుకొని మేము వెళ్తే బయలుదేరితే ఇంకా గంట ఉంటే కిమ్స్ వచ్చింది అనక పాప 6 మధ్యలో చనిపోయిందండి. ఇప్పుడు నేను కోరుకునేది ఒకటే, 5 గంటలు ఎందుకు లేట్ చేశారు?
ఇది మామూలు నార్మల్ డిశ్చార్జ్ కాదు. నార్మల్ డిశ్చార్జ్ అయితే ఎంత లేట్ చేసినా పర్వాలేదు. అదొకటి. దానికి హెవీ డోస్ ఇచ్చేసారండి మెడిసిన్. ఎందుకంటే చాలా హెల్దీగా ఉండే పాప, దానికి ఆ మెడిసిన్ హెవీ డోస్ వల్ల జాండీస్ వచ్చినాయి, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. ఈ అంతకుముందు దాన్ని నన్నే పిలిచి అడిగారండి, అసలు అంతకుముందు ఎందుకు ఉంటాయని. నేను మళ్ళీ 3 నెలలు పాజిటివ్ టెస్ట్ ఉంటుంది, అది చేపిస్తే అసలు దానికి ఏమీ లేవు. ఆ మెడిసిన్ వల్లే దానికి వచ్చి లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయండి. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే ఆ రిపోర్ట్స్ అన్నీ మేము మా ఫ్రెండ్స్కి వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ పంపిస్తే అసలు దానికి వచ్చిన దానికి ట్రీట్మెంట్ చేయలేదు వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేశారు ఏదో అనుకొని. కానీ ఒరిజినల్గా వచ్చింది దానికి క్రిప్టోకోకస్ అనే ఒక ఫంగస్ వచ్చింది. దానికి అది వస్తే 10% అంట చనిపోయేది. ఆ 10% కూడా రూరల్ ఏరియాలో, సిటీస్లో అయితే ఎవరు చనిపోరు. అలాంటిది నా పాప చాలా యాక్టివ్గా ఉండే 16 ఏళ్ల పాప చనిపోయింది. అసలు 5 గంటలు ఎందుకు లేట్ చేశారనేదే నాకు ఇప్పుడు డౌట్. ఎందుకంటే ఒకవేళ మేము ముందే అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేయలేదని అక్కడ వాళ్ళు చెబుతారని వీళ్ళు లేట్ చేసి కరెక్ట్గా మార్గం మధ్యలో ఏదైనా జరిగేటట్టు పంపించారా అనేది నాకు అనుమానం అండి. దీని మీద ఎస్పీ గారిని కలిసాము, ఆయన సానుకూలంగా స్పందించారు, కేసును రిజిస్టర్ చేశారు, దీన్ని విచారించి చర్యలు తీసుకుంటా అన్నారు. ఇప్పుడు నేను ఎందుకు ముందుకు వచ్చానంటే నాలాంటి గుంటూరు నగరంలోని 3 వంతెనలు మరమ్మతు పనుల నిర్మాణ విషయంలో ప్రభుత్వం అధికార యంత్రాంగ నిర్లక్ష్యం కారణంగా 13 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి వలిమండిపడ్డారు. ఇక 3 వంతెనలు శాశ్వత పరిష్కారం చూపిన తర్వాత మాత్రమే శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు మొదలు పెట్టాలి అని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలి డిమాండ్ చేశారు. చిన్నపాటి వర్షానికే రోడ్డు పొంగిపోతుంది, డంపర్ రోడ్డు.